హలో అండి. ఇవాళ కాపర్ టీ గురించి తెలుసుకుందామండి. కాపర్ టీ అంటే ఒక కాపర్ ఇంప్రిగ్నేట్ చేసిన ఒక డివైస్ అనమాట. టీ షేప్లో ఉంటుంది. దాన్ని ఇంట్రాయూట్రైన్గా ఇన్సర్ట్ చేస్తాం. ఇంట్రాయూట్రైన్గా ఇన్సర్ట్ చేస్తే నెల వచ్చిన 5వ రోజు నుంచి కానీ 6వ రోజు కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇన్సర్ట్ చేస్తాము. తర్వాత అది 3 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది, 10 ఇయర్స్ కూడా ఉంటుంది. అన్ని రోజుల పాటు ఆ కాపర్ రిలీజ్ అవ్వడానికి సరిపడా ఉంటుంది అనమాట. ఏ డివైస్ కావాలంటే ఆ డివైస్ యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు కావాలన్నా కూడా తీయించేసుకోవచ్చు. సో దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే ప్రతి దానికి ఉంటాయి కాబట్టి ప్రతి దానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉన్నట్టుగానే దీనికి ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే రోజు వేసుకోవసరలా, గుర్తుపెట్టుకుని మర్చిపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవటం నార్మల్ సైకిల్ కంటే, లేదా కొంచెం పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అప్పుడప్పుడు రావటం, ఇంత ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు వెంటనే వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుంటే తగ్గిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ వేయచ్చు. ఎవరెవరికి వేయచ్చు అంటే ఒక బేబీ ఉండాలికి వేయచ్చు, లేదా 2 బేబీస్ ఉండి కొంచెం గ్యాప్ తర్వాత కొన్నాళ్ళ తర్వాత చూపెట్టుకుని చేయించుకునే వాళ్ళకి కూడా వేయచ్చు. సో ఎవరెవరికి వేయకూడదంటే ఒక బేబీ కూడా లేని వాళ్ళకి వేయమండి. తర్వాత పెల్విక్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు వేయము. రెండోది అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా వేయం. రెండోది తర్వాత ఇంకా ఇట్లా చాలా నొప్పి, విపరీతమైన నొప్పి, నల్సర్ వచ్చినప్పుడు ఉంటుంది కదా కొంతమందికి, సివియర్ డిస్మెనరీ, అలాంటి వాళ్ళకి కూడా వేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దీని మూలాన కూడా కొంచెం నొప్పి వస్తుంది, మళ్ళీ ఆ నొప్పి ఇంకెక్కువ అవుతుంది కాబట్టి. సో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ ఉంటుందండి. ఎక్కువ కాదు, 1 to 2% ఫెయిల్యూర్ రేటు. సో 98 మందిలో ఉంటావా 2% ఉంటావా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ 98%లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి యూజ్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే అసలు ఏమి వాడకపోతే గర్భిణీలు వచ్చేస్తాయి కాబట్టి ఏదో ఒకటి యూజ్ చేయాలి కాబట్టి ఇది యూజ్ చేసుకుంటే బెటరు. పాలిస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, అంటే ఫ్యామిలీలో పడిపోయి మర్చిపోతూ ఉంటారు. సో యూజువల్గా ఇదైతే హ్యాపీగా ఉంటుంది. సో 3 ఇయర్స్ ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయించేసుకోవచ్చు, అంతే మెయిన్గా. ఓకే, థ్యాంక్ యూ.